రాష్ట్రంలో పెద్ద మార్కెట్లలో ఒకటైన నిజామాబాద్ యార్డుకి ఆమ్చూర రాక ప్రారంభమైంది. గత 15 రోజులుగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రైతులు ఆమ్చూర్ను మార్కెట్ను తరలిస్తున్నారు. ఉత్తరాదిన ఆమ్చూర్కి మంచి డిమాండ్ ఉంది. అయినా మార్కెట్లో రికార్డు ధర పలకడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఆమ్చూర్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు ధర లేక మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు పెద్ద ఎత్తున ఆమ్చూర్ తరలివస్తున్నప్పటికీ మద్దతు ధర లేకపోవడంతో కేవలం 15,000 16,000 పలుకుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు అధికారులు సిండికేట్గా మారి వ్యాపారులు మాత్రం ధరను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆమ్చూర్ ధరలు ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాచ్ ది స్టోరీ. ఏటా సీజన్లో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి రైతులు, గుత్తేదారులు నిజామాబాద్ మార్కెట్ యార్డుకి ఆమ్చూర్ తీసుకొస్తుంటారు. 2-3 రోజులైనా అక్కడే ఉండి పంట అమ్ముకొని వెళ్తారు. ఇలా మే నెల మొత్తం విక్రయాలు సాగుతాయి. సుమారు రోజుకి 100 క్వింటాల ఆమ్చూర్ మార్కెట్కు తీసుకొస్తారు. డిమాండ్కి అనుగుణంగా క్వింటాలకు 8,000 నుంచి 20,000 వరకు ధర పలుకుతుంది. సగటున 15,000 అమ్ముడైనా ఏటా 22.5 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ పంట విక్రయాల ద్వారా మార్కెట్ యార్డుకి దాదాపు 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఆమ్చూర్ తయారు చేసేందుకు పెట్టుబడి పెరుగుతుండగా మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించడం లేదు. అయినా మంచి ధర వస్తే కష్టం తీరుతుందని భావిస్తున్న రైతులకి మార్కెట్కి వచ్చాక మాత్రం నిరాశ మిగులుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మామిడి కోసి టంకర్లుగా మార్చి యార్డులకు తరలిస్తున్నారు. అయినా మార్కెట్లో ధరలు రావడం లేదు. గత ఏడాది క్వింటా ఆమ్చూర్ 37,000కు పైగా ధర ఉండగా ఈ ఏడాది క్వింటాకు 10,000 నుంచి 18,000 మాత్రమే పలుకుతుంది. మామిడి సీజన్ ప్రారంభంలో దిగుబడిపై రైతులు నమ్మకంతో ఉండగా ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. గాలులు వర్షాలకు మామిడి నేల రాలిపోయింది. వచ్చిన దిగుబడితోనే కాయలు కోసి ఆరబెట్టి ఆమ్చూర్ని మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. అయితే రంగు మారి వాటిని కొనుగోలుదారులు తక్కువకు కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నిజామాబాద్ వరకు ఆమ్చూర్ తీసుకువస్తుండగా పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదంటున్నారు రైతన్నలు. రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు పెరిగినా ఆ స్థాయిలో తమకు మద్దతు ధర మాత్రం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. మా మామిడికాయలు ఒక్కొక్కటి 10,000 12,000 చెట్టు పట్టుకుంటున్నాం, గీక్తున్నాం. మాకేం గిట్టుబాటు ధర లేదు. నేను ఉండే 20,000 దాకా, 20, 25, 30, 28 దాకా ఉండే. ఈసారి ఏం లేదు. ఈసారి 12, 13, 14, 15, 16, 17 గంటే పోతుంది. మాకు గిట్టుబాటు ఏం లేదు. కూళ్ళు ఎక్కువ అవుతున్నాయి, మాకు మీద పడుతున్నాయి పైసలు. ఈసారి మాత్రము రాళ్ళు వాడి గాడుబు దుమారం వచ్చి ఈ మామిడికాయ ఎక్కడ లేదు. అటువంటి పరిస్థితి ఈ సంవత్సరము మరి లేని పరిస్థితిలో ఉన్నది. ఈసారి అన్న 10 రూపాయలు కైగిలు దొరుకుతుందేమని చేస్తే నీ ఎప్పటికంటే ఈసారి అద్దుమానం ఉంది. ఇంకా మరి ఎక్కలేనంత కాయలేని పరిస్థితులు ఇంత అది ఉన్నది ఎందుకోసము మరి అని ఇక్కడ తీసుకొచ్చినాము. 2 రోజులు కాయ కొట్టాలి, 2 రోజులు ఎండబోయాలి, 2 రోజులు ఎండబోసి ఇంత దుమ్మంటకుండా ఉసికి అంటకుండా ఎండబోసి అది చేయాలి. తీసుకొచ్చి ఇంటికి తేవాలి. ఇంటికి వెళ్ళి నిజామాబాద్ తీసుకొచ్చి ఈడ 2 రోజులు ఉండాలి. ఉంటే మళ్ళా దానికి దీనికి పోవంగా మళ్ళీ ఏం మిగతలేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఖరీదారులు ఇక వీడికి వచ్చింది మళ్ళీ ఇంటికి తీసుకుపోతారా, ఏడుకోతాడికి ఇచ్చిపోతారు అని ఆ అరివేశ చేసుకొని మాకు గిట్టుబాటు లేకుండా వ్యాపారం నడుస్తుంది. కాయ రాగానే తెంపుతాము, పంగికి రాగానే తెంపి గీకి పొట్టు గీకి కోసి 3 రోజులు ఎండబెట్టి దాన్ని తయారు చేసి ఒక క్వింటాల ఎంతనో కాగానే తీసుకొస్తే మొత్తం గీరేట్ ఉన్నాక మాకు గిట్టుబాటు అవుతలేదు సారు. అంతకుముందు ఒక పోయిన 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద 33 నుంచి 35,000 దాకా ఉంది సారు. అప్పుడు మాకు కాయకి పడ్డది ఏదో ఆ రేట్లో నిరుడు మునిగాం సారు. 2 నెలలు కష్టపడితే 40,000 రూపాయలు వచ్చినాయి. నిరుడు దాకా పైదాన్ని తక్కుతామని 7 పడితే 7 రేట్లు ఉన్నాయి.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో 15 మంది ఆమ్చూర్ వ్యాపారులున్నారు. ఈ వ్యాపారులు అంతా సిండికేట్ గా మారి ఆమ్చూర్ని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. అసలే ఈసారి మామిడి పూత లేకపోవడం, అకాల వర్షాల కారణంగా కాయలు భారీగా రాలిపోవడంతో నష్టపోయామని, తమకు కనీసం 35,000 ధర లేకపోతే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని చెబుతున్నారు రైతులు. ప్రభుత్వం, మార్కెట్ అధికారులు స్పందించి క్వింటాలకు 35,000 ధర పలికేలా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ఆమ్చూరు ధరను శాసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమ్చూరు రైతాంగానికి ధరలు వచ్చే విధంగా చూడాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. గతంలో మాదిరిగా 30,000 నుంచి 35,000 వరకు ధర ఉన్నట్లయితే తమకు గిట్టుబాటు అవుతుంది, పెట్టుబడుల ఖర్చులు పోను, తమకు లాభం వస్తుందని కూడా రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇటు ప్రభుత్వం, మార్కెట్ యంత్రాంగం స్పందించి ఆమ్చూరు రైతాంగానికి మద్దతు ధర ఉండే విధంగా చొరవ చూపాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, నిజాం.